శ్రీ గురుభ్యో నమ. జై గురుదేవ. వెంటబెట్టుకుని రమ్మని పురోహితులకు చెప్పినప్పుడు వారు తిరస్కరించారు. రాజా భృగు యొక్క కుమారుడిని ప్రలోభపెట్టి ఇంటి నుండి తీసుకువచ్చే ప్రయత్నం మేము చేస్తే ఆయన మమ్మల్ని శపిస్తాడు. ఋషిశృంగుడిని మొదటి నుండి ఏకాంతంలో ఉంచి అతని తండ్రి పెంచుతున్నాడు. అతడు మరొక్క నరమానుడిని చూచి ఎరగడు. ఋషిశృంగుడు స్త్రీ జాతికి చెందిన వారిని ఎన్నడూ ఒక్కసారి కూడా చూచి ఉండనందున అతనికి స్త్రీ సుఖం గురించి బొత్తిగా తెలియదు. ప్రియమైన రాజా, మేము నీ శ్రేయస్సును కోరేవారమైనందున ఋషిశృంగుడిని నీ రాజ్యమునకు రప్పించడానికి ఒక ఉపాయమును ఆలోచించాము. అత్యంత సౌందర్యవతులైన వేశ్యలను అక్కడకు పంపించి వారి వయ్యారములు వలకబోసి అతనిని మోహింపజేయాలి. ఈ పద్ధతిలోనైతే పని సులభంగా నెరవేరుతుందని మా నిశ్చిత అభిప్రాయం. వారి పథకమునకు మరోపాద మహారాజు సమ్మతించి యవ్వనవతులు అందగత్తులైన వేశ్యలను పిలవనంపాడు. ఋషిశృంగుడిని పై విధంగా తీసుకురావాలని రాజుగారు సూచించగా అందుకు తగిన బహుమానములను ముట్టజెపుతామని ఆయన వాగ్దానం చేయగా ఆ యువఋషిని ఎలాగైనా సరే తీసుకువచ్చేందుకు నిశ్చయించుకున్న వారే ఆ యువతీమణులు అరణ్యమునకు వెళ్ళారు. ఆ పైన వేశ్యాంగనలు భృగు ఆశ్రమమునకు దగ్గరలోనే తమ శిబిరమును ఏర్పాటు చేసుకుని అదను కోసం కాచుకుని ఉన్నారు. అలా ఉండగా ఒక రోజున ఋషిశృంగుడు ఇంటి నుండి బయలుదేరి బయట తిరుగుతూ అనుకోకుండా ఆ వేశ్యల శిబిరమునకు రావటం తటస్థించింది. ఋషిశృంగుడిని చూసి ఆ యువతులు ఆనందోత్సవములతో అతడిని సమీపించారు. నీవెవరవు అని ఆ యువకుడిని అడగగా, నేను భృగు కుమారుడిని. ఇక్కడకు దగ్గరలోనే నా తండ్రి యొక్క ఆశ్రమంలో నేను తపస్సు చేసుకుంటూ ఉంటాను. మీరంతా చూడటానికి ఎంతో అద్భుతమైన సౌందర్యమూర్తులలాగా ఉన్నారు. మీరు ఒకసారి మా ఇంటికి వచ్చి నా పూజలను ఆతిథ్యమును స్వీకరించండి అన్నాడతను. అప్పుడు ఆ వేశ్యలు ఋషిశృంగుడితో కలిసి వెళ్ళారు. అక్కడ అతడు వారికి ఆర్జ్యం పాద్యములను రకరకముల ఫలములను కందమూలములను సమర్పించి సాదరంగా సత్కరించారు. హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే.